ఈ క్లాస్లో మనం డేట్ అండ్ టైం ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. సో మరి ఇక్కడ డేట్ టు టైం ఈ రెండిటికి కలిపిన ఆపరేషన్స్ అన్నీ ఈ ఫంక్షన్స్ ద్వారా మనం చేయొచ్చు. మరి ఇక్కడ వెరీ ఫస్ట్ వన్ యాడ్ మంత్స్ అని ఉంది. యాడ్ మంత్స్ అంటే ఒక డేట్కి మనం మంత్స్ని నెంబర్ ఆఫ్ మంత్స్ని యాడ్ చేయడం. అట్లానే కరెంట్ డేట్ అని కూడా ఉంది. దీనికి ఎటువంటి పారామీటర్స్ లేవు. అట్లనే కరెంట్ డేట్కి సిమిలర్గా మీకు లైక్ సిస్ డేట్ అని కూడా ఉంటుంది. రిటర్న్స్ ది కరెంట్ సిస్టమ్ డేట్ ఇన్ యువర్ లోకల్ డేటాబేస్. ఈ రెండు కూడా సిమిలర్, సిస్ డేట్ అండ్ కరెంట్ డేట్. అయితే సిమిలర్ కానీ జస్ట్ లిటిల్ బిట్ డిఫరెన్స్ విల్ బి దేర్. చెప్తాను ఏంటనేది. మొత్తానికి సిస్ డేట్ అంటే సిస్టమ్ డేట్ అని గుర్తుపెట్టుకుని డేటాబేస్ మీ కంప్యూటర్లో ఉన్న డేటాబేస్ డేట్ అని. ఓకే, ఇప్పుడు నేను లైక్ సెలెక్ట్ సిస్ డేట్ ఫ్రమ్ జ్యువల్ అంట. సో ప్రజెంట్ డేట్ ఏదైతే ఉందో 18/4/24 ఇది రావడం జరిగింది. మరి ఈ డేట్ వచ్చింది. మరి ఈ డేట్కి మనం ఈ ఫంక్షన్ ద్వారా యాడ్ మంత్స్ అనే ఫంక్షన్ ద్వారా మనం నంబర్ ఆఫ్ మంత్స్ని యాడ్ చేస్తాం. సో యాడ్ అండర్స్కోర్ మంత్స్. ఇప్పుడు సిస్ డేట్ కామా సమ్ 12 అందాం. మరి 12 మంత్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది? 18/4/24 కాస్త 25 అవుతుంది. మీరు చూడొచ్చు, చూడండి 12 మంత్స్ని యాడ్ చేస్తాను. ఇట్లా ఎన్ని మంత్స్ని యాడ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 18 మంత్స్ని యాడ్ చేశానండి, అంటే 1.5 ఇయర్ని యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి రిజల్ట్ 18/10/25 అంటే 1 ఇయర్ ప్లస్ 6 మంత్స్ యాడ్ చేస్తాం. అట్లా ఒక డేట్కి మనం నంబర్ ఆఫ్ మంత్స్ని యాడ్ చేయొచ్చు. మరి ఇట్లానే ఇక్కడ కరెంట్ అండర్స్కోర్ డేట్ అనేది ఉంది. సిస్ డేట్ ఆల్రెడీ చెప్పుకున్నాం. డేటాబేస్లో ఏ డేట్ ఉందో అది సిస్ డేట్. మీకు చూసినట్లయితే రిటర్న్స్ ది కరెంట్ సిస్టమ్ డేట్ అండ్ టైమ్ ఆన్ యువర్ లోకల్ డేటాబేస్. మీ కంప్యూటర్లో లోకల్ డేటాబేస్లో ఉండే డేట్ అండ్ టైంని బట్టి అది కరెంట్ డేట్ని రిటర్న్ చేస్తుంది. మరి ఇక్కడ కరెంట్ డేట్ అంటే రిటర్న్స్ ది కరెంట్ డేట్ ఇన్ ద టైమ్ జోన్ ఆఫ్ ద కరెంట్ ఎస్క్యూఎల్ సెషన్ యాజ్ సెట్ బై ఆల్టర్ సెషన్ కమాండ్. ఆల్టర్ సెషన్ అనేది ఒక కమాండ్ ఉంటుంది. దాని ద్వారా మీరు సెషన్ని సెట్ చేసి దానికి సంబంధించిన ఇన్ ది టైమ్ జోన్ ఆఫ్ కరెంట్ ఎస్క్యూఎల్ సెషన్ సెట్ బై ది ఆల్టర్ సెషన్ కమాండ్. ఈ సెషన్ సెట్టింగ్స్ ద్వారా ఇక్కడ కరెంట్ డేట్ ఇన్ ది టైమ్ జోన్ని బట్టి ఇక్కడ డేట్ వస్తుంది. అంతేకాని ప్రజెంట్ డేటాబేస్ యొక్క డేటు రాదు. అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే యాడ్ మంత్స్ బదులు కరెంట్ అండర్స్కోర్ డేట్ అని ఇవ్వండి. ఏమొచ్చింది? 18/4/24. సేమ్ మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అదే వచ్చింది. మరి డిఫరెన్స్ ఏంటంటే మనం ఈ ఆల్టర్ సెషన్ ద్వారా మనం ఇట్లా టైం జోన్ని మార్చాము అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వేరే టైం జోన్ ఇస్తున్నానండి. ఇప్పుడు మనది వచ్చేసి
5:30 మన టైం జోన్ యొక్క కోడ్ ప్లస్ 5:30 అంటే ఇంటర్నేషనల్ టైంకి మనం ప్లస్ 5:30 అవర్స్ అడిషనల్గా ఉంటాం అన్నమాట. ప్లస్ మైనస్ల్లో ఉంటాయి ఈ టైం జోన్స్ అన్నీ. మీరు కావాల్చుంటే ఈ టైం జోన్స్ వాటి యొక్క వాల్యూస్, టైం జోన్ నేమ్స్ ఇవన్నీ కావాలంటే క్లారిటీ కోసం మీరు ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేయండి, టైం జోన్స్ అని. టైం జోన్ లిస్ట్ అనో టైం జోన్స్ అనో ఇవ్వండి. సో మీకు వికీపీడియాలో మొత్తం వస్తాయి, లేదంటే ఇక్కడ టైం జోన్ లిస్ట్ ఆఫ్ టైం జోన్స్ ఆఫ్ ద వరల్డ్ ఇక్కడైనా కానీ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు కంట్రీ కోడ్, ప్రతి ఒక్క కంట్రీకి కోడ్ ఉంటుంది. టైం జోన్ ఐడెంటిఫైయర్ అంటే ఈ కంట్రీ వీటికన్నిటికీ కూడా ఆఫ్రికా అబిడ్జాన్ అనేది టైం జోన్ ఐడెంటిఫైయర్. మరి ఇక్కడ వచ్చేసి యూటీసీ ఆఫ్సెట్ యూనివర్సల్, దీని ప్రకారం ఇది 00లో ఉంది. అంటే ఈ టైంకి మనం 5:30ని కిందకి రండి కావాల్సింటే 5:30 అవర్స్ని యాడ్ చేస్తే మన ఇండియన్ టైం జోను వస్తుంది. ఇక్కడెక్కడో 5:30 ఉంటుంది చూడండి. ఇవన్నీ అమెరికా, ఒక ఆసియా ఆఫ్రికా ఉంటుంది సార్, అక్కడ ఆసియా ఢిల్లీ. ఎస్, ఇది కొలంబో ఢిల్లీ ఇవన్నీ కూడా 5:30లో ఉన్నాయి. ఇవన్నీ ఒకే జోన్ కిందకి వస్తాయి, ఏషియా కింద. ఓకే, ఇదో ఏషియా కోల్కతా 5:30. మరి ఇట్లా జిఎంటి కింద మీరు చూడొచ్చు గ్రీన్విచ్ మీన్ టైం అండ్ డిఫరెంట్ స్టాండర్డ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. వీటిలన్నిటిని మనం చెక్ చేసుకోవచ్చు. ఈ టైం జోన్ వాల్యూస్, వాటి యొక్క నేమ్స్ ఇవన్నీ కూడా క్లారిటీగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మరి మనకి ఇక్కడ ఏమన్నా టైం జోన్ని మారుస్తున్నాం, ఆల్టర్ సెషన్ అంటే ఇప్పటి నుంచి ఈ టైం జోన్ని ఫర్ ఎగ్జాంపుల్ -2:0 ఈ టైం జోన్ని సెట్ చేస్తున్నాం. మరి ఆ టైం జోన్లో ఏదైతే ఉందో దాని ప్రకారం మనం సెషన్ ఆల్టర్డ్. ఇప్పుడు మీరేం చేస్తారంటే సెలెక్ట్ కరెంట్ _date ఫ్రమ్ డ్యూయల్. సేమే వచ్చింది కానీ టైం చేంజ్ అయి ఉంటుంది. డేట్ సేమే అయి ఉండొచ్చు, టైము చేంజింగ్ ఉండొచ్చు. దీనికి దానికి అవర్స్లో మనం ఇక్కడ డేట్ మాత్రమే చూస్తున్నాం, టైం చేంజ్ అయి ఉంటుంది. సపోజ్ దీన్ని చూద్దాం. దీన్ని చూసిన తర్వాత మళ్ళీ కరెంట్ డేట్ని మళ్ళీ సెలెక్ట్ చేసి చూద్దాం. ఇది కూడా సేమ్ డేట్లోనే ఉంది, కాకపోతే ఇంటర్నల్గా టైం అనేది చేంజ్ అయి ఉంటుంది. ఓకే, కరెంట్ టైం స్టాంప్ అనేది తీసుకుందాం. కరెంట్ టైం స్టాంప్ ఏం చేస్తుందంటే రిటర్న్స్ ది కరెంట్ డేట్ అండ్ టైం ఇన్ ద టైమ్ జోన్ ఆఫ్ ద కరెంట్ సెషన్. ఆ జోన్లో ఉండే డేటు టైము ప్లస్ రిటర్న్స్ ఏ టైం స్టాంప్ విత్ టైం జోన్ వాల్యూతో సహా వస్తుంది ఇది. సో ఇక్కడ మనకి తెలిసిపోతుంది కరెంట్ టైం స్టాంప్. చూడండి డేట్ సేమే, బట్ టైం స్టాంపు ఏమొచ్చింది
7 hours 9 minutes 9 seconds అండ్ ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ప్లస్ ఏఎం, ఇదే డేలో ఏఎం ఉంది అక్కడ, టైం జోన్ వాల్యూ ఇది -7. చూడండి అవర్స్ ఒకే డేటే, వాళ్ళు చాలా వాళ్ళకి ఇంచుమించు మనం ఈవినింగ్ 7 అయితే మార్నింగ్ 7లో ఉన్నారు. ఇట్లా డిఫరెన్స్ అనేది మనకి క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది. డేట్ మాత్రం ఒకటే, ఇలా అన్నమాట. నెక్స్ట్ డిబి టైమ్ జోన్ అని ఉంది. రిటర్న్స్ ది డేటాబేస్ టైమ్ జోన్ యాజ్ ఏ టైమ్ జోన్ ఆఫ్సెట్ ఆర్ ఏ టైమ్ జోన్ రీజియన్ నేమ్. టైమ్ జోన్ యొక్క నేమ్ కానీ లేదంటే ఈ ఆఫ్సెట్ వాల్యూ కానీ రిటర్న్ చేస్తుంది. ఈ లాస్ట్ది అనమాట ఇది. సో టైమ్ జోన్, డిబి టైమ్ జోన్, డేటాబేస్ యొక్క టైమ్ జోన్, డిబి టైమ్ జోన్. జీరో జీరో ఇది చూపిస్తుంది. ఓకే, డిబి టైమ్ జోన్ 00 చూపిస్తుంది. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఈ సెషన్ని మార్చిన టైం జోన్ ఇది. డిబి టైం జోన్ మాత్రం 00 కింద తీసుకుంటుంది. నెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఉంది. ఎక్స్ట్రాక్ట్ ఏ వాల్యూ ఫ్రమ్ ఏ డేట్ ఆర్ ఇంటర్వెల్ వాల్యూ. మరి ఇక్కడ వచ్చేసి ఒక డేట్లో నుంచి ఇయర్ని కావాలా, మంత్ని కావాలా, దేని కావాల్సి ఉంటే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనం తీసుకోవచ్చు అన్నమాట. సో దట్ ఈస్ ఇక్కడ ఉన్నట్లుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా చూడండి, ఎక్స్ట్రాక్ట్ ఇయర్ ఫ్రమ్ డేట్. ఏ డేట్లో నుంచి ఇయర్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇయర్ ఫ్రమ్ డేట్ 2003/8/22 అన్నాం. దీంట్లో మనకి 2003 అనేది ఇయర్గా రావడం జరిగింది. ఓకే, ఎక్స్ట్రాక్ట్ ఇయర్ లేదంటే ఎక్స్ట్రాక్ట్ మంత్ సో 8th మంత్ ఇక్కడ వచ్చింది. అట్లనే మీరు ఎక్స్ట్రాక్ట్ డే కానీ అవర్ కానీ దేనైనా సరే మీరు ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు దానిలో నుంచి. నెక్స్ట్ లాస్ట్ డే. లాస్ట్ డే అనేది రిటర్న్స్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ద మంత్ బేస్డ్ ఆన్ ద డేట్ వాల్యూ. సపోజ్ ఈ మంత్లో లాస్ట్ డేట్ ఏంటి కనుక్కోవాలి. సో లాస్ట్ అండర్స్కోర్ డే ఆఫ్ సిస్ డేట్ అంటారు. ఈ సిస్టమ్ డేట్లో లాస్ట్ డేట్ ఏంటి, ఈ మంత్లో లాస్ట్ డేట్ ఏంటి, 30th 4/24 ఇట్లా రావడం జరుగుతుంది. లాస్ట్ డే ఈ మంత్లో కావాల్సి ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ డే ఏముందో క్యాలెండర్లో, 30th. అండ్ మీరు ఏదైనా పర్టికులర్ డేట్ ఇస్తే ఆ డేట్లో కూడా సపోజ్ జనవరిలో లాస్ట్ డే ఏంటి, జనవరి 90లో. అల్టిమేట్గా జనవరిలో 31 డేస్ ఉంటాయి అనుకుంటా, 31/1/90 ఇట్లా రావడం జరుగుతుంది. అట్లనే
లోకల్ టైం స్టాంప్. మరి ఆల్టర్ సెషన్ కమాండ్ ద్వారా ఇచ్చిన లోకల్ రిటర్న్స్ ది కరెంట్ డేట్ అండ్ టైం ఇన్ ది టైమ్ జోన్ ఆఫ్ కరెంట్ SQL సెషన్. సో లోకల్ టైం స్టాంప్ మనం ఇంతకు ముందర సెట్ చేసినట్లుగా -7 సెట్ చేస్తున్నాం. మరి ఇప్పుడు దాని ప్రకారమే వచ్చింది చూడండి. 7:15 AM ఆల్టర్ సెషన్ కమాండ్ ద్వారా ఏదైతే టైం జోన్ని సెట్ చేసామో ఆ జోన్ ప్రకారం డేట్ టైము రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ మంత్స్ బిట్వీన్. ఒక డేట్కి మధ్యలో మంత్స్ ఎన్ని ఉన్నాయి అనేది రిటర్న్ చేస్తుంది. మరి లైక్ months between sys date and January 22 అంట. months 22 ఇట్లా డేస్ కూడా ఇట్లా వస్తాయి. ఈ డేట్కి మధ్యలో ఎన్ని మంత్స్ ఉన్నాయి, ఈ ఎక్స్ట్రాగా వచ్చినటివి డేస్ అన్నమాట, పాయింట్లో వచ్చినట్వి. ఓకే, బై 12 వేస్తే మనకి ఇయర్స్ కూడా వచ్చేస్తాయి. టూ ఇయర్స్ పాయింట్, మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ మంత్స్, దాంట్లో మిగిలిన డేస్ అని అర్థం. నెక్స్ట్ న్యూ టైం కన్వర్ట్స్ ఏ డేట్ ఫ్రమ్ ఏ టైమ్ జోన్ 1 టు టైమ్ జోన్ 2. అంటే ఒక డేట్ని ఒక జోన్లో ఆ డేట్ అలా ఉందంటే ఇంకొక జోన్లో ఎలా ఉంటుంది అని కన్వర్షన్ అన్నమాట. మరి ఇక్కడ డిఫరెంట్ జోన్ వాల్యూస్ మనకి ఇచ్చారు. ఏ జోన్ వాల్యూ కావాలంటే ఆ జోన్ మనం తీసుకొని ఒక జోన్లో నుంచి ఇంకొక జోన్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలనే దానికి మనం ఈ జోన్స్ మెన్షన్ చేయాలి, డేట్ మెన్షన్ చేయాలి. జస్ట్ లైక్ దిస్. సిస్ డేట్ AST MST, ప్రజెంట్ ఉండే సిస్టమ్ డేట్ అనుకుందాం. అది ASTలో ఎలా ఉంటే MSTలో ఎలా ఉండిద్ది, సేమే వచ్చింది. డేట్ ఏమీ మార్పు లేదు, అవర్స్ మార్పు అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ YDT GMT. ఇక్కడ చూడండి, ఇక్కడ డే మారిపోయింది. ఓకే, ఇలాగ మీకు ఒక టైం జోన్లో నుంచి ఇంకొక టైం జోన్లోకి కన్వర్ట్ చేసుకొని చూడవచ్చు. నెక్స్ట్ డే అంటే ఇక్కడ రిటర్న్స్ ది ఫస్ట్ వీక్ డే దట్ ఈస్ గ్రేటర్ దెన్ ఏ డేట్. అంటే సపోజ్ ఇప్పుడు సిస్ డేట్ ఉంది, ఈ సిస్ డేట్లో ఇవాళ ఏంటి థర్స్డే, నెక్స్ట్ థర్స్డే ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ _ డే సిస్ డేట్ థర్స్డే. నెక్స్ట్ కదా, నెక్స్ట్ థర్స్డే వచ్చేసి 25/4/24. ఇవాళ 18th అనుకుంటే
25/4/24లో నెక్స్ట్ థర్స్డే వస్తుంది. ఇట్లా మీరు ఆ వీక్ డే నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రౌండ్ అనే ఫంక్షన్ జనరల్గా మ్యాథమెటికల్ ఫంక్షన్స్లో వాడాం. మరి అక్కడ ఈ రౌండింగ్ అనేది ఏం చేస్తుంది, ఒక నంబర్ని ఎన్ని డెసిమల్ ప్లేసులకి, పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్ ప్లేస్కి రౌండ్ అప్ చేయాలి అనేది చూపిస్తుంది. మళ్ళీ ఇక్కడ రౌండ్ డేట్ ఫార్మాట్ ఇస్తాం. మరి ఈ ఫార్మాట్కి మనం సపోజ్ క్యూ అంటే క్వార్టర్ అని అర్థం, మంత్ అంటే మంత్ అన్నా, మన్ అన్నా, ఎంఎం అన్నా, ఆర్ఎం అన్నా ఇవన్నీ కూడా మంత్స్కి సంబంధించినట్టు. అండ్ డబ్ల్యూ అంటే వీక్స్, లేదంటే డే, అవర్సు, వేటిలైనా సరే మనం రౌండ్ అప్ చేయొచ్చు. మరి ఇవాళ డేట్ ఎంత అండి? 18th. మరి రౌండ్ అనే ఫంక్షన్ ద్వారా నేనేం చేస్తానంటే రౌండ్ ఆఫ్ సిస్ డేట్ మంత్ అంటాను. అంటే ఇక్కడ 4th మంత్ 18th డేటు. సో ఇది ఎలా రౌండ్ చేస్తుందో మంత్ని చూద్దాం. ఏమైంది, ఈ మంత్లో మనకి ఆల్రెడీ 15 డేస్ కంటే ఎక్కువ అయిపోయాయి, 18 డేస్ వచ్చాయి. కాబట్టి మంత్ని రౌండ్ అప్ చేసి ఏం చేసింది, అది 5th మంత్గా మార్చేసింది, 1/5/24. అదే మనకి 18 కంటే అంటే 15కి బిలో ఉన్నదనుకోండి, 14 అట్లా సగం మంత్ కంటే, అప్పుడు 3rd మంత్కి తీసుకొస్తుంది. ఇప్పుడు 18కి వచ్చేసాయి కాబట్టి 5th మంత్కి వచ్చింది. అదే నేను డే అంటాను. డే చూడండి ఏమొచ్చింది, యాక్చువల్గా ఈరోజు ఎంత, 18 కాస్త వీక్ డే రౌండ్ అప్ చేసి 21కి తీసుకొచ్చింది. వీక్ డేని రౌండ్ అప్ చేస్తుంది. ఆ వీక్లో ఎక్కడ ఉన్నాం, థర్స్డేకి వచ్చేసాం. 21st అంటే ఎప్పుడు వస్తుంది, మళ్ళీ ఇక్కడ మనకి ఫ్రైడే 19, సాటర్డే మండే అంటే నెక్స్ట్ మండే. అంటే ఈ వీక్ని వైండ్ అప్ చేసేసి నెక్స్ట్ వీక్ డేలోకి వెళ్ళిపోయింది. అదే ఇయర్ అందాం. ఇయర్ చూడండి 1/1/24 అని వచ్చింది. ఫస్ట్ మంత్కి వెళ్ళిపోయింది. ఎందుకు ఫస్ట్ మంత్కి వెళ్ళిపోయింది, ఇక్కడ మనకి ఎన్ని మంత్స్ అయి ఉన్నాయి, 4 మంత్స్ అయి ఉన్నాయి. సపోజ్ 6th మంత్లో 21st డేటో 18 డేటో ఉన్నదనుకోండి, అప్పుడేం చేస్తాము, అప్పుడేం చేస్తుంది, ఇయర్ 25కి మారిపోతుంది. అట్లా మనం ఏ డేలో, ఏ మంత్లో, ఏ ఇయర్లో ఎట్లా ఉన్నాము, ఏ టైంని కూడా ఈవెన్ దాన్ని బట్టి ఇది రౌండ్ అప్ చేసి తీసుకొస్తుంది. సో ఇది ఈ రౌండ్ అనే ఫంక్షన్ డేట్ అండ్ టైం ఫంక్షన్లో ఉంది, ప్లస్ మ్యాథమెటికల్ ఫంక్షన్లో కూడా ఉంది. అది నెక్స్ట్ సెషన్ టైమ్ జోన్ రిటర్న్స్ ది కరెంట్ సెషన్ టైమ్ జోన్ ఆఫ్సెట్. మరి ఆల్రెడీ మనం సెషన్ టైమ్ జోన్ సెట్ చేస్తున్నాం. సెషన్ టైమ్ జోన్ ఏం సెట్ చేసాం ఇంతకు ముందర, 07-07ని సెషన్గా సెట్ చేసాం. ఆ జోన్ యొక్క నెంబరే మనకి రిటర్న్ చేస్తుంది. సిస్ డేట్ అంటే మీకేటో తెలుసు. ఇట్లానే సిస్ టైమ్ స్టాంప్ ఫంక్షన్ రిటర్న్స్ ది కరెంట్ సిస్ డేట్ అండ్ టైమ్ ఇంక్లూడింగ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆన్ ది లోకల్ డేటాబేస్. లోకల్ డేటాబేస్లో ఉండే చూడండి, ఇది సిస్ టైమ్ స్టాంప్. సిస్ డేట్ వేరు, సిస్ టైమ్ స్టాంప్. సిస్ డేట్ అంటే ఓన్లీ మీకు డేట్ అండ్ టైం వస్తుంది. సిస్ టైమ్ స్టాంప్ అనగానే మీకు చూడండి 18/4, ఇది లోకల్ డేటాబేస్ టైం.
ఈ టైం కాదు, ఈ మన దీని టైం కాదు, మన మన జోన్ ఏంటి, యాక్చువల్ జోను ఇది. అది టెంపరవరీగా ఆ జోన్లోకి వెళ్ళి మనం ఆ సెషన్ని వర్క్ చేసాం కాబట్టి అది సెషన్ మార్చిన దాన్ని బట్టి వస్తుంది. ఇప్పుడు లోకల్ డేటాబేస్ వచ్చేసి మనకి ఇది పర్మనెంట్. లోకల్ డేటాబేస్ మనం జోన్లోనే ఉన్నాం, 5:30లో ఉన్నాం, అండ్ మనకి అరౌండ్ 8 అవర్స్ ఉంది. ఈ డేట్ టు టైము ఇవి ఎట్లా ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. సో సెకండ్లో మళ్ళీ మిలియన్త్ వంత్ వస్తుంది అనమాట. అంత తక్కువ టైము ఇది క్యాల్కులేట్ చేయగలుగుతుంది. నెక్స్ట్ ట్రంక్. రౌండ్ లాగానే ట్రంక్ కూడా, బట్ రౌండ్కి దీనికి ఇది రౌండ్ అప్ చేస్తుంది, ఇది ట్రంక్ చేస్తుంది అంతే. ట్రంక్ అంటే రౌండ్ అప్ చేయదు, అక్కడ కట్ చేస్తుంది. సిస్ డేట్ కమా మంత్ అంటాను. అదే పారామీటర్స్ ఇవ్వాలండి, అక్కడ ఉన్న పారామీటర్సే ఇక్కడ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, రౌండ్కి ఉన్న పారామీటర్సే. చూడండి, మంత్ని కట్ చేయమన్నాం. ఆ మంత్లో 18 days పోయి ఏమొచ్చింది, ఫస్ట్కి వెళ్ళిపోయింది. అదే నేను ఇయర్ అంటాను, ఆ ఇయర్నే కట్ చేసేసింది. దాంట్లో ఎన్ని మంత్స్ ఉన్నా సరే 0 ఫస్ట్కి వెళ్ళిపోయింది. ఇలాగా ట్రంక్ అనేది రౌండ్ అప్ చేయకుండా మొదటికి వెళ్ళిపోతుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఇది. ట్రంక్లో మీరు రౌండ్లో ఏ పారామీటర్స్ వాడారో ఇవే వాడాలి. సేమ్ రౌండ్ డేట్ ఫార్మాట్, ట్రంక్ డేట్ ఫార్మాట్. ఇక్కడ దీనికి సింటాక్స్ అన్నమాట. TZ offset function returns the time zone offset value. సార్ Yes, చెప్పండి. సార్ ఇది రియల్ టైంలో ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తారు సార్? మీరు ఇప్పుడు లైక్ యుఎస్ ప్రాజెక్ట్ చేస్తున్నారు, మీరు ఇక్కడ ఇండియాలో కూర్చోన్నారు, ఓకే. డేటా ఎక్కడిది ఇన్సర్ట్ చేస్తారు, జోన్ మార్చుకోవాలా లేదా, వాళ్ళకి కావాల్సిన డేటా. ఎస్ సార్. సో ఆ జోన్ ప్రకారం మీరు ఆ డేటా ఇన్పుట్స్ అంతా కూడా ఇస్తారనమాట. మీరు ఈ లోకల్ డేటాబేస్ జోన్ని వాడరు. మీరు మీ ప్రాజెక్ట్ ఎక్కడ దేని మీద నడుస్తుంది అనే దాన్ని బట్టి, చాలా ఇంపార్టెంట్ ఇవి ఈ ఫంక్షన్స్. మీరు జోన్స్ మార్చుకోవాల్సి వస్తుంది. ఇన్పుట్ కూడా కరెంట్ డేటా ఇక్కడ ఇండియాలో కూర్చోన్నాం కదా అని ఈ జోన్ ఇవ్వకూడదు, ఆ జోన్ బట్టే రావాలి. ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇది ఈ ట్రంక్ ఫంక్షను. TZ ఆఫ్సెట్ అంటే ఒక జోన్ ఇది ఇస్తాం, దానికి సంబంధించిన ఆఫ్సెట్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. చూడండి, యుఎస్ మిచిగాన్కి దాని ఆఫ్సెట్ వాల్యూ ఇది. ఇట్లా ఆఫ్సెట్ వాల్యూస్ని మనం టైం జోన్ని మెన్షన్ చేస్తే దాని ఆఫ్సెట్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఇవి డిఫరెంట్ టైం జోన్స్, ఏదైనా ఇవ్వచ్చు, దాని ఆఫ్సెట్ వస్తుంది అన్నమాట. ఇవి జనరల్గా ఈ డేట్ అండ్ టైం ఫంక్షన్స్. మరి మీరు ఈ డేట్ అండ్ టైం ఫంక్షన్స్ని లోకల్ డేటాబేస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. లైక్ మనం ఏదన్నా ఒక ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఎంప్లాయ్ టేబుల్ ఉంది, ఎంప్లాయ్ టేబుల్లో హైర్ డేట్ అనేది ఉంటుంది. ఈ హైర్ డేట్కి నేను లైక్ సెలెక్ట్ EMPNO, comma, ename, comma, hire date, comma, round off, hire date, year.
ఫ్రమ్ డ్యూయల్. ఫ్రమ్ డ్యూయల్ కాదు, ఎంప్లాయీ టేబుల్ కదా, మనకు అదే అలవాటు అయిపోయింది. చూడండి, ఈ ఎంప్లాయీస్ని ఇక్కడ ఏదో వాలంటరీ రిటైర్మెంట్ ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాం. వీళ్ళ మంత్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ రౌండ్ అప్ చేసేయాలి, వాళ్ళు ఎన్ని నెలలు ఎక్కువ తక్కువ వర్క్ చేసినారనే దాన్ని బట్టి. ఇప్పుడు మీరు చూడండి, వీడిని రౌండ్ అప్ ఏం చేసింది, 12th మంత్ వర్క్ చేస్తున్నాడు కాబట్టి కొన్ని రోజులే కదా, దాన్ని 81గా రౌండప్ చేసింది ఇయర్కి. ఇట్లా దీన్ని 82గా, ఎందుకంటే 9 నెలలు వర్క్ చేశాడు వాడు, 1 ఇయర్కి అట్లా రౌండప్ చేసి ఇచ్చేస్తున్నాం. ఇట్లాంటి సందర్భాల్లో మీరు ఈ ఫంక్షన్స్ని వాడచ్చు. నాట్ ఓన్లీ రౌండ్, ఏదైనా సరే ఈ డేటాబేస్ మీద మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం కన్వర్షన్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దామండి.